కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానాలంటే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున చెప్పేయచ్చు. ఆ రెండు స్థానాల్లో ఒకటి గుడివాడ, మరొకటి గన్నవరమని. అవును, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవారి వల్లే ఈ స్థానాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇద్దరు ప్రాణ స్నేహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు గుడివాడ, గన్నవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు కూడా ఒకప్పుడు సైకిల్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినవారే. ఇక తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబును, లోకేష్కు గట్టి కౌంటర్లు ఇవ్వడం, ఓ రేంజ్లో ఆడుకోవడంలో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఈ సీట్లను తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని, గన్నవరంలో వల్లభనేని వంశీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ రెండు స్థానాల్లో ఆర్థికంగా బలంగా ఉండి సామాజిక వర్గాల పరంగానూ ఎదుర్కోగలిగే నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. కొడాలి నానిపై పోటీకి వెనుగండ్ల రామును రంగంలోకి దింపింది టీడీపీ అధిష్టానం. వల్లభనేని వంశీపై పోటీకి యార్లగడ్డ వెంకట్రావును వ్యూహాత్మకంగా బరిలో నిలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రెండు స్థానాల్లో విజయావకాశాలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఇద్దరు మిత్రులు టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు సిట్టింగ్ స్థానాలు కాకుండా వేరే స్థానాలను కేటాయించాలని అధిష్టానం ఆలోచిస్తుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి ఆజ్యం పోసినట్లుగా గుడివాడలో ఫ్లెక్సీలు వెలవడం కలకలంగా మారింది. కృష్ణా జిల్లా వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావుకు అనుకూలంగా గుర్తు తెలియని వ్యక్తులు గుడివాడలోని ప్రధాన నగరాల్లో భారీ ఫ్లెక్సీలు కట్టారు. గుడివాడ వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. కొడాలి నానికి టికెట్ ఇవ్వడం లేదంటూ ప్రచారం జోరందుకుంది. ఇక వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే రకమైన ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. వల్లభనేని వంశీని గన్నవరంకు బదులు పెనమలూరు నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. నూజువీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావును గన్నవరం బరిలో దింపుతారని చర్చ జరిగింది. ముద్రబోయిన గతంలో గన్నవరం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో తనకు బలం ఉన్న గన్నవరం సీటును ముద్రబోయినకు అప్పగించేలా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారమూ జరిగింది. ఇక గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టాలంటూ టీడీపీ కూడా ప్రచారం మొదలుపెట్టేసింది. రాజకీయంగా జరుగుతున్న సీటు రచ్చపై కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. ఎవరో దురద ఉన్న వ్యక్తులు ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన సీటు ఇవ్వడం లేదని ఎలా అంటారని నాని ప్రశ్నించారు. గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మాత్రమే వైసీపీ తరపున బరిలో ఉంటున్నట్లు కొడాలి నాని స్పష్టత అయితే ఇచ్చేశారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే తనకు, వంశీకి సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొడాలి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడని, ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చని, కాకపోతే అర్థవంతంగా ఉండాలన్నారు నాని. అంతేకాదు, దమ్ముంటే తనను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా రావాలన్నారు కొడాలి. మరోవైపు తన పేరు మీద ఫ్లెక్సీలు కట్టడంపై మండలి హనుమంతరావు కూడా స్పందించారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు హనుమంతరావు. ఎమ్మెల్యే కొడాలి నానికి, తనకు అభిప్రాయ భేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే కొడాలి నానిని దాటి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటానన్న మండలి పార్టీ లైన్ దాటి వెళ్లనని స్పష్టత ఇచ్చారు. అయితే సీట్ల మార్పుపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ముఖ్య నేతలు క్లారిటీ ఇస్తున్నారు. గుడివాడ, గన్నవరంలో తిరిగి వైసీపీదే విజయం అంటున్నారు. టీడీపీ నేతలు కావాలనే అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు వైసీపీ నేతలు.